మీరు జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ వాళ్ళు వచ్చి డిఎస్సీ లో అక్రమాలు జరిగాయా? ఫస్ట్ ఏమన్నారు? పేపర్ లీక్ అన్నారు. మాకు పగిలెట్టు జవాబు చెప్పారు అధికారులు వచ్చి. లేదు లేదు రిజర్వేషన్ సిస్టమ్ లో ఏదో గొడవ జరిగిందన్నారు. దానికి మొహం పగిలెట్టుగా సమాధానం చెప్పారు. అయినా సిగ్గురాలా? మళ్ళీ వచ్చి ఏం మాట్లాడారు? పోస్ట్ కోటాలో అర్హత లేని వాళ్ళకి ఇచ్చారన్నారు. ఆధారాలతో సహా సర్టిఫికెట్లతో సహా బయట పెట్టారు అధికారులు. అయినా చింత చచ్చిన పులుపు చావనట్టుగా మీలో ఉన్నటువంటి ఆ సైకోతనం సావదు. ప్రజలు మిమ్మల్ని ఈడ్చి నేలకేస్తానిన్నా ఆ సైకోతనం మీలో ఉన్నటువంటిది సావదు. ఏమన్నారు? ఒక పర్టిక్యులర్ క్యాస్ట్ కి ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారా? అసలు మీకు మ్యాథ్స్ వచ్చా? ఓసీ కోటా కింద ఓసీ కోటాలోనే ఉన్నటువంటి 42 సీట్లలో 9 పోస్టులు ఒక పర్టిక్యులర్ క్యాస్ట్ నువ్వు ఏడిచచ్చేటువంటి ఒక పర్టిక్యులర్ క్యాస్ట్ కి ఇస్తే వస్తే వాళ్ళ అర్హత ప్రకారం వాళ్ళకున్నటువంటి మెరిట్ ప్రకారంగా వాళ్ళకు వస్తే ఎంతన్నా 372 మందికి ఇచ్చారా? బుద్ధి లేదా? చదువుకోలేదా? మీ పార్టీలో అసలు ఒక్కడు కూడా చదువుకోలేదా? యువతకు ఉద్యోగాలు వస్తే ఏంటి నీ బాధ? అసలు నీ ప్రాబ్లం ఏంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రోజున?